చాలామంది మనం చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ అనగానే కూడా చాలా ఓవర్ కేర్ అనేది మనం చూస్తూ ఉంటాము అండ్ ఉన్న పర్సన్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో చాలా వరకు కూడా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీ కేర్ అనగానే కూడా ఎలా ఉండాలి? ప్రెగ్నెన్సీ అనగానే ఫస్ట్ మనం అవాయిడ్ చేయాల్సింది ఇద్దరికి ఫుడ్ తీసుకోవటం. ఫుడ్ అంటే క్యాలరీస్, ఎక్కువ క్యాలరీస్ తీసుకోకూడదు. ఎందుకంటే క్యాలరీస్ అనేది మెటర్నల్ వెయిట్ని బట్టి, అంటే ఇప్పుడు సపోజ్ ఒకరు ఓవర్ వెయిట్ ఉంటే వి ఆస్ దెమ్ టు గెయిన్ ఓన్లీ 5 to 7 kgs అనమాట. అట్లా మెటర్నల్ వెయిట్ని బట్టి జనరలీ ఇట్ ఈస్ 10 to 12 kgs ఫర్ అ నార్మల్ వెయిట్ ఉమెన్. అట్లా కాకుండా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబీస్ ఉన్న వాళ్ళకి ఆ వెయిట్ గెయిన్ అనేది తక్కువ చెప్తాము. సో క్యాలరీస్ అవాయిడ్ చేయటం, వాళ్ళు ఎక్స్ట్రా క్యాలరీస్ అవాయిడ్ చేయటము. సో ఆ వార రైస్ కొద్దిగా తక్కువ తిని, రైస్ ఆర్ చపాతి ఏది తింటే అది, అందులో కూడా బ్రౌన్ రైస్, వీలైతే బ్రౌన్ రైస్ తినటము. లేదు అట్లీస్ట్ సింగిల్ పాలిష్ రైస్ తినలేని వాళ్ళైతే మల్టీగ్రెయిన్ చపాతీ తినే వాళ్ళైతే మల్టీగ్రెయిన్తో తినటము. తర్వాత దాంట్లో ఎక్కువ పోర్షన్ బాగా ఒక పెద్ద బౌల్ ఆఫ్ కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, పెరుగు ఇట్లాంటివన్నీ తీసుకుని న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి మనం అన్నమాట బేసికలీ. సో మీల్స్ ఇట్లా తిని ఇన్ బిట్వీన్ స్ప్రౌట్స్ కానీ లేకపోతే ప్రోటీన్స్, ఎగ్స్ డైలీ 1 egg తినటము, ఇట్లాంటివన్నీ అంటే అడిక్వేట్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండేటట్టు. అండ్ ఐ ఆల్వేస్ టెల్ ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి. డేట్స్ తినొచ్చా అని ఒకటి అడుగుతారు, బాగా అడుగుతారు. అది వేడి అంటారు. వేడి అనేది మా మెడిసిన్లో ఆర్ సైంటిఫిక్గా ఏమీ లేదు. సో డేట్స్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంచిది. అది కూడా డ్రై డేట్స్ ఆర్ హనీ లేకుండా డేట్స్ తినటము, ఎందుకంటే ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఐరన్. తర్వాత డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, వాల్నట్స్, ఈ పిస్టాషియోస్, ఇవన్నీ ఫిక్స్, ఇవన్నీ తింటే చాలా మంచిది అనమాట. సో ఇలా తర్వాత స్ప్రౌట్స్లో మనకి వైటమిన్ B12 ఇవి ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే అగైన్ B12, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉండటము. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్, ఐ ఆల్రెడీ టోల్డ్, కర్డ్ తినటము. ఇవన్నీ కాకుండా మెయిన్ తీసుకోవాల్సిందంటే అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్. ఓకే, ఫ్లూయిడ్ ఇంటేక్ ఒక 2 to 2.5 liters అన్న తీసుకుని ఎవ్రీ 2.5-3 hours బ్లాడర్ ఎంప్టీ చేయడం, అంటే యూరిన్ పాస్ చేయడం. దీనివల్ల ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా తగ్గుతాయి. ప్రెగ్నెన్సీలో కామన్గా మనం చూసేది యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కంఫర్ట్, పెయిన్ అబ్డమిన్ అని తిరుగుతూ ఉంటారు. తర్వాత ఫీవర్ ఒకటి, వీటి వల్ల యాంటీబయాటిక్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా దే కెన్ ఎంటర్ ఇన్ టు IUGR, అంటే బేబీ సరిగ్గా పెరగకపోవటం ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రీటర్మ్ డెలివరీ, నెలలు నిండకుండా డెలివరీ అయిపోయే రిస్కులు కూడా ఉంటాయి. సో అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్, గుడ్ ఫుడ్, న్యూట్రియంట్ ఫుడ్, అండ్ అవాయిడింగ్ జంక్ అనేది తినొద్దు. తర్వాత బయట తిన్నా కూడా చూసుకొని తింటాం కొద్దిగా. హెల్దీ ఫుడ్ అండ్ మంచి అవుట్లెట్స్లలో తినటము, బండిల మీద అట్లా తినకుండా. ఎందుకంటే మళ్ళీ దట్ క్యాన్ కాజ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అండ్ మళ్ళీ డయేరియాలని, ఫీవర్లని, అగైన్ ఇవన్నీ బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ మదర్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది.